యేసు నీటి మీద నడిచిన అద్భుతం. యేసు 5,000 మందికి ఆహారం ఇచ్చిన తరువాత శిష్యులను పడవలోనికి ఎక్కమని ఆజ్ఞాపించాడు. ఆయన జనాన్ని పంపివేసి ఒంటరిగా కొండపైకి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడు. రాత్రి సమయమైంది. పడవ సముద్రం మధ్యలో ఉండగా గాలి బలంగా వీస్తుంది. అలలు పడవను బలంగా కొట్టాయి. శిష్యులు భయపడ్డారు. రాత్రి 4వ జామున యేసు సముద్రంపై నడుచుకుంటూ వారి దగ్గరికి వచ్చారు. శిష్యులు ఆయనను చూసి భయంతో కేకలు వేశారు, ఇది భూతమని. కానీ యేసు వెంటనే అన్నాడు, ధైర్యంగా ఉండండి, నేనే, భయపడకండి అని. అప్పుడు పేతురు ఇలా అన్నాడు, ప్రభువా, నీవే అయితే నీ దగ్గరకు నీటి మీద నడిచి వచ్చేలా నన్ను ఆజ్ఞాపించుము అని. యేసు అన్నాడు, రా అని. పేతురు పడవ నుంచి దిగిపోయి నీటి మీద నడుచుకుంటూ యేసు వైపు వచ్చాడు. కానీ బలమైన గాలిని చూసి భయపడ్డాడు. అతడు మునిగిపోతూ కేక వేశాడు, ప్రభువా, నన్ను రక్షించుము అని. యేసు వెంటనే చేయి చాచి అతనిని పట్టుకొని ఇలా అన్నాడు, అల్ప విశ్వాసము గలవాడా, ఎందుకు సందేహించితివి అని. వారిద్దరూ పడవలోకి ఎక్కగానే గాలి ఆగిపోయింది. పడవలో ఉన్నవారు యేసును పూజిస్తూ అన్నారు, నిజంగా నీవు దేవుని కుమారుడవు అని. బైబిల్ వాక్యం ప్రకారం వెంటనే యేసు వారిని చూసి, ధైర్యం తెచ్చుకోండి, నేనే, భయపడకండి అని తన శిష్యులతో చెప్పెను. మత్తయి 14:27. యేసు ఏదైనా చేయగలడు. యేసు వైపు మనం చూసినప్పుడు మనం నిలబడతాము. మనం భయాన్ని చూసినప్పుడు మునిగిపోతాము. కేక వేస్తే చాలు, యేసు చెయ్యి వెంటనే వస్తుంది. ఈరోజు నీ జీవితంలో ఏదైనా సమస్య ఉందా? అయితే భయపడకు, యేసుని చూడు, ఆయన నీ చేతిని వదలడు. ఆమేన్.